హాయ్ అండి. నా స్టైల్‌లో సాంబార్ ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా అంటే వెజిటబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. చింతపండు నానబెట్టుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ వేగిన తర్వాత టమాటా వేసి టమాటా మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న వంకాయలు కాసేపు వేగనిచ్చుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న వెజిటబుల్స్ అన్నీ వేసేసుకోవాలి. కాసేపు ఫ్రై చేసుకొని ఇప్పుడు కొద్దిగా సాంబార్ పొడి, ఒక 2 టేబుల్ స్పూన్ సాంబార్ పొడి, 2 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటే సరిపోతుందండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడైతే మనము ఉడికించుకున్న పప్పుని అందులో వేసుకొని కాసేపు కలుపుకుంటే కొద్దిగా వాటర్ వేసుకొని మీకు సరిపడినంత వాటర్ అయితే వేసుకోండి. కాసేపు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మామిడికాయ ముక్కలు ఉంటే మామిడికాయ ముక్కలు వేసుకోండి. ఇప్పుడు మనము కలిపెట్టుకున్న చింతపండు గుజ్జును అందులో వేసుకొని ఒక 5-10 నిమిషాలు మరిగించుకుంటే సాంబార్ రెడీ. వేడి వేడి సాంబార్ అన్నంలోకి చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై